Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. And I welcome you all to the Abhyasana series for 3rd of January 2024. So, ఈ రోజు మనము కరెంట్ అఫైర్స్ నుంచి ఒక క్వశ్చన్ ని పిక్ చేసుకొని we are going to discuss. So, basically ఇది మనము GS2 కి కూడా రిలేట్ చేసుకోవచ్చు. However, రీసెంట్ గా వింటర్ సెషన్ డిస్కషన్స్, లాట్ ఆఫ్ అడ్జాయిన్మెంట్స్, డిస్రప్షన్స్ జరిగాయి కాబట్టి based on that we have picked up a topic called as decline in the productivity in the parliamentary proceedings. దాని మీద ఒక క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ హౌ అభ్యాసన ట్రాన్స్ఫార్మ్స్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సో బేసిక్ గా డైలీ మనము ఒక క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాం అనమాట. 6 AM in the morning మన ఒఫీషియల్ ఛానల్స్ లో మనము మన వెబ్సైట్ లో అండ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ లో క్వశ్చన్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఆన్సర్ బై 12 PM. మీ యొక్క నేమ్, డేట్ అండ్ ఆల్సో ఎవాల్యుయేటెడ్ పేపర్ యొక్క PDF ని మాకు ఆన్సర్ టు abhyasan@gmail.com కి సెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఫీడ్బ్యాక్ మీకు 24 hours లోపు డీటెయిల్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తామన్నమాట. అయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వీడియో ఇస్తాము మన యూట్యూబ్ ఛానల్లోనే. ఈ విధంగా అయితే నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా 4 PM కి డైలీ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది ఉంటుంది. బేసిక్ గా ఇది మండే టు సాటర్డే రన్ అయ్యే ప్రోగ్రామ్ అనమాట. మండే రోజు GS1, ట్యూస్డే రోజు GS2, వెనస్డే రోజు GS3, థర్స్డే రోజు GS4 అండ్ ఫ్రైడే రోజు కరెంట్ అఫైర్స్ అండ్ సాటర్డే రోజు ఎస్ఏ టాపిక్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో నవ్ లెట్స్ గో టు టుడేస్ సెషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ టైం వేస్ట్. ఓకే, సో లెట్స్ హ్యావ్ అ డిస్కషన్ నౌ. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం క్వశ్చన్ ని. ఓకే, సో disruptions and declining productivity in the parliamentary proceedings have raised concerns about legislative efficiency in India. సో ఇక్కడ వరకు ఏంటి? దిస్ ఇస్ జస్ట్ అ స్టేట్మెంట్, రైట్? ఇక్కడ క్వశ్చన్ ఏం అడగలేదు ఇంకా. సో నౌ లెట్స్ సీ ద క్వశ్చన్. సో దే ఆర్ ఆస్కింగ్ us to analyze the causes. Okay, first thing is the causes. Second thing is to suggest the measures. So the second demand of the question is to suggest the measures for what? To improve their effectiveness and the decorum. So what are the causes for the legislative inefficiencies and what are the measures that we need to take in order to tackle the effectiveness and in order to ensure the decorum of the houses. So this is the basically the essence of the question. అంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇవి రెండింటిని మనము బాడీ పార్ట్ లో మీట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఇక్కడ ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి? ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్. సో హవెవర్ ఇది మనకి కరెంట్ అఫైర్స్ నుంచి పిక్ చేసుకున్న టాపిక్ అయినప్పటికీ దిస్ ఇస్ సమ్వేర్ ఇస్ లింకింగ్ టు GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ లో లింక్ అవుతుంది. కాబట్టి ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సో ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూఆర్ రైటింగ్ ఆర్టికల్స్ ఇన్ ద ఇంట్రడక్షన్ పార్ట్. సో ఇంట్రడక్షన్ లో ఆర్టికల్స్ మెన్షన్ చేస్తే బాగుంటుంది. సో దట్ ఈస్ వేర్ యూ కెన్ లింక్ ఇట్ విత్ ది ఆర్టికల్స్. సో లెట్స్ సీ హౌ వీ కెన్ యాక్చువల్లీ రైట్ ది ఇంట్రడక్షన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో ఇండియా యొక్క పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ ఆర్టికల్స్ ద్వారా గవర్న్ అవ్వబడతాయి? ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 122 మధ్యలో మనకి వీ హ్యావ్ అ మెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అనమాట. ఓకే, ఆర్టికల్ 79 నుంచి ఆర్టికల్ 122 మెన్షన్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ ఐ హావ్ టోల్డ్. ఇంట్రడక్షన్ లో మీరు ఆర్టికల్స్ మెన్షన్ చేస్తే ఇండియన్ పాలిటీ ఆన్సర్స్ కి ఇట్ విల్ లుక్ దట్ యూఆర్ రైటింగ్ అన్ ఇండియన్ పాలిటీ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 79 నుంచి 122 మధ్యలో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది అండ్ దాని యొక్క రూల్స్, ప్రొసీజరల్ రూల్స్ గురించి కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇట్ ఫార్మ్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ, లెజిస్లేటివ్ ఎఫిషియన్సీ. సో పాలిటీలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇండియన్ పాలిటీలో యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ టర్మ్స్: అకౌంటబిలిటీ, లెజిస్లేటివ్ ఎఫిషియన్సీ, కాన్స్టిట్యూషనలిజం, కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ. ఓకే, ఇలాంటి వర్డ్స్ ని యూజ్ చేయాలన్నమాట. డెమోక్రటిక్ స్ట్రెంథనింగ్, ఇలాంటి వర్డ్స్. ఓకే, హవెవర్ సో ఇది కనెక్టింగ్ స్టేట్మెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి? ఇట్స్ అ కనెక్టింగ్ స్టేట్మెంట్. సో ఎప్పుడైనా ఇంట్రడక్షన్ లో కనెక్టింగ్ స్టేట్మెంట్స్ ఇస్ వెరీ వెరీ నెసెసరీ. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ మెన్షన్ చేస్తే బాగుంటుందని చెప్పాను. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ కనెక్టింగ్ స్టేట్మెంట్ ఈస్ నెసెసరీ. కనెక్టింగ్ స్టేట్మెంట్ ఎందుకు? మీరు నెక్స్ట్ బాడీ పార్ట్ లో ఏం రాయబోతున్నారు? సో బాడీ పార్ట్ లో దే హ్యావ్ ఆస్క్డ్ us what are the causes for the legislative inefficiencies. Second thing is they have asked us for writing the measures in order to tackle this inefficiencies. Okay, డెకోరం ఆఫ్ ది హౌస్ మెయింటైన్ చేయాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? ఇవి రెండే కదా మనం అడిగింది. అంటే మనం బాడీ పార్ట్ లో నెక్స్ట్ రాయబోయేది ఏంటి? ఈ కాంపోనెంట్, వాట్ ఆర్ ద కాసెస్ ఫర్ లెజిస్లేటివ్ ఇన్ఎఫిషియన్సీస్. అంటే ఈ బాడీ పార్ట్ కి ఇంట్రడక్షన్ కి ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్ ని ఏర్పరచుకోవాలన్నమాట. ఇక్కడ ఏం రాస్తున్నాం? మనకు బేసిక్ గా పార్లమెంటరీ ప్రొసీజర్స్ అకౌంటబిలిటీ అండ్ లెజిస్లేటివ్ ఎఫిషియన్సీకి యూజ్ అవుతాయి. హవెవర్
మనము రీసెంట్ టైమ్స్ లో వీఆర్ సీన్ డిక్లైనింగ్ ఇన్ ద ప్రొడక్టివిటీ అండ్ ఫ్రీక్వెంట్ డిస్రప్షన్స్ చూస్తున్నాము. దిస్ ఈస్ కాసింగ్ అండ్ దిస్ ఈస్ రేజింగ్ సీరియస్ కన్సర్న్ అబౌట్ ద లెజిస్లేటివ్ ఎఫెక్టివ్నెస్ అని చెప్పేసి మీరు ఒక కనెక్టింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాని తర్వాత బాడీ పార్ట్ లోకి వచ్చేసి వై దిస్ ఇన్ఎఫెక్టివ్నెస్ ఇస్ దేర్, వాట్ ఆర్ ద కాసెస్ ఫర్ ద లెజిస్లేటివ్ ఇన్ఎఫిషియన్సీస్ అనేది మీరు అప్పుడు బాడీ పార్ట్ లో రాస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇంట్రడక్షన్ లో ఫస్ట్ ఆర్టికల్స్ ద్వారా మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, పార్లమెంట్ యొక్క రోల్ ని ఒక 2 టర్మ్స్ లో డిస్క్రైబ్ చేస్తున్నారు. యూఆర్ యూజింగ్ అడ్జెక్టివ్స్ లైక్ అకౌంటబిలిటీ, ఎఫిషియన్సీ అండ్ ఆల్. దెన్ యూఆర్ సేయింగ్ దట్ హవెవర్ ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని డిస్రప్షన్స్ వల్ల, కొన్ని కాసెస్ వల్ల లెజిస్లేటివ్ ఇన్ఎఫిషియన్సీస్ ని చూస్తున్నాం అని చెప్పేసి ఎండ్ చేసేస్తారు. దెన్ ఇన్ బాడీ పార్ట్ యూ విల్ రైట్ ద కాసెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్ఎఫెక్టివ్నెస్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ ద అప్రోచ్ ఆఫ్ ఇంట్రడక్షన్. Now let us go to the body part of the answer. So body part లో first demand is causes of legislative ineffectiveness. అదే కదా మనం causes రాయాలి. అయితే దీనికి నేను లైఫ్ సైకిల్ బేస్డ్ అప్రోచ్ చెప్తాను, చూడండి. సో కేర్ఫుల్ గా వినండి, మీకు పాయింట్స్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. సో బేసిక్ గా ఇది 10 మార్క్స్ ఆన్సర్ కాబట్టి మనకి టోటల్ గా కాసెస్ లో ఒక 5 పాయింట్స్ అండ్ మెజర్స్ లో ఒక 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. బట్ హవెవర్ నేను మీకు నేర్పిస్తాను పాయింట్స్ ఏ విధంగా, ఎన్ని విధాలుగా, ఎన్ని పాయింట్స్ జనరేట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు నేర్పిస్తాను. ఓకే, సో బేసిక్ గా మనకి పార్లమెంట్ లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. దట్ విల్ బి అ లైఫ్ సైకిల్ ఆఫ్ ది పార్లమెంటరీ ప్రొసీజర్. ఆ లైఫ్ సైకిల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి, పార్లమెంట్ లో మనకి ఫస్ట్ అజెండా సెట్ చేసుకుంటాం. దీంట్లో భాగంగా వీల్ ఐడెంటిఫై వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ నీడ్ టు బి టాకిల్డ్ ఇన్ ద సెషన్స్, లెజిస్లేటివ్ అజెండాని, అండ్ ఆల్సో రూలింగ్ పార్టీస్, ఆపోజిషన్ పార్టీస్ కన్సల్ట్ అయ్యి దే విల్ సెట్ అన్ అజెండా టు ద మీటింగ్. దాని తర్వాత ప్రీ లెజిస్లేటివ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో రెస్పెక్టివ్ మినిస్ట్రీస్ వాళ్ళ యొక్క బిల్స్ ని డ్రాఫ్ట్ చేసుకుంటారు. డ్రాఫ్ట్ చేసుకున్న బిల్స్ ని లెజిస్లేటివ్ స్క్రూటినీ కోసం, ప్రీ లెజిస్లేటివ్ స్క్రూటినీ కోసం ఎవరి దగ్గరికి పంపిస్తారంటే పార్లమెంటరీ కమిటీస్ దగ్గరికి పంపిస్తారనమాట. దాని తర్వాత దే విల్ షెడ్యూల్ ద సెషన్స్, ఎప్పటి నుంచి ఎప్పటికి సెషన్స్ పెట్టుకోవాలనేది డిసైడ్ చేస్తారు. దాని తర్వాత షెడ్యూలింగ్ అయిపోయిన తర్వాత పార్లమెంటరీ సెషన్ అనేది జరుగుతుంది. దీంట్లో బేసిక్ గా ఇనీషియల్ గా క్వశ్చన్ అవర్స్, 0 hours లో భాగంగా ఇలాంటి టూల్స్ ని యూజ్ చేసి ఏం చేస్తారు, దే విల్ మేక్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్. దాని తర్వాత బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్ ని డిస్కస్ చేయడం, డిబేట్స్ చేయడం. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ విల్ బి ప్లేడ్ బై ద స్పీకర్ ఆఫ్ ది హౌస్ అనమాట. ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ స్పీకర్స్ అండ్ ఎంపీస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద 2 స్టేక్ హోల్డర్స్ దట్ ప్లేస్ గ్రేటర్ రోల్ ఇన్ ద క్వశ్చన్ అవర్, 0 hour బిల్స్, డిబేట్స్, డిస్కషన్స్. ఓకే, ఇక్కడ మనకి ఎంపీస్ అంటే ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఉంటారు, రూలింగ్ పార్టీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మొత్తం డిబేట్స్ అవన్నీ అయినాక విల్ పాస్ ద బిల్. ఇన్ ఆర్డర్ టు పాస్ ద బిల్ వీ నీడ్ ఓటింగ్. సో ఒక్కొక్కసారి మనం బడ్జెట్ ని కూడా పాస్ చేస్తాం ఫర్ ద ఫైనాన్షియల్ ఓవర్ సైట్. ఓకే, అయితే దీని తర్వాత ఏమవుతుంది, బిల్స్ పాస్ అయిన తర్వాత ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ ద బిల్స్ విల్ సీ ద ఇంప్లిమెంటేషన్ కోసం మనం ఏం చెక్ చేస్తాం, గవర్నమెంట్ విల్ యాక్ట్. గవర్నమెంట్ కి కొన్ని పవర్స్ ఉంటాయి టు హ్యావ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ సైట్, ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేసి. దాని తర్వాత పోస్ట్ లెజిస్లేటివ్ స్క్రూటినీ అనేది జరుగుతుంది. అంటే ఒక స్కీమ్ అనేది, దాని టర్మ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉంటాయో దే విల్ ఎవాల్యుయేట్, ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అయిందా లేదా, దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, లూప్ హోల్స్ ఉంటే దాన్ని రిపీల్ చేద్దామా, లేకపోతే అందులో ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకొద్దామా, ఇవన్నీ చేస్తారు. సో మొత్తం బేసిక్ గా 5 years టర్మ్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ అనేది డిజల్యూషన్, మెయిన్ గా లోక్సభ, రాజ్యసభ కాదు, బట్ లోక్సభ ఈ సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్. తర్వాత రీఎలక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద టైమ్ లైన్. అవునా, ఇది ఈ టైమ్ లైన్ బేసిస్ మీద పార్లమెంటరీ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ ద టైమ్ లైన్. సో ఈ టైమ్ లైన్ ని మీరు దృష్టిలో పెట్టుకొని పాయింట్స్ ని జనరేట్ చేయాలన్నమాట. సింపుల్. ఓకే, ఇక్కడ నేను మీకు మోర్ దెన్ 10 పాయింట్స్ చెప్తాను. బట్ హవెవర్ మీరు టోటల్ కాసెస్ ఆఫ్ లెజిస్లేటివ్ ఇన్ఎఫిషియన్సీస్ లో 5 పాయింట్స్, మెజర్స్ లో 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. బికాస్ దిస్ ఇస్ ఓన్లీ 10 మార్క్ క్వశ్చన్ కాబట్టి. అండ్ ఆల్సో 10 మార్క్స్ క్వశ్చన్ లో బాడీ పార్ట్ లో చాలా సైడ్ హెడింగ్స్ పెట్టొద్దండి. మీరు బ్రాడ్ గా 2 సైడ్ హెడింగ్స్ పెడితే సరిపోతుంది. 1 సైడ్ హెడింగ్ ఇస్ కాసెస్ ఆఫ్ లెజిస్లేటివ్ ఇన్ఎఫిషియన్సీస్, అదర్ సైడ్ హెడింగ్ ఇస్ మెజర్స్ రిలేటెడ్ టు దాట్. 2 సైడ్ హెడింగ్స్ ఆర్ ఎనఫ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. అజెండా సెట్టింగ్ లో వెన్ యూఆర్ జనరేటింగ్ ద పాయింట్స్, ఇవన్నీ మీరు రాయక్కర్లేదు ఆన్సర్ లో. దిస్ ఇస్ ద అప్రోచ్ ఐఎమ్ టెలింగ్ యూ టు లైక్ ఏమంటారు, జనరేట్ ద పాయింట్స్. ఓకే, దిస్ ఇస్ ద బ్రెయిన్ స్టార్మింగ్ మెథడ్ అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇనీషియల్ గా ఎజెండా సెట్టింగ్ లో భాగంగా దే ఐడెంటిఫై ద ఇష్యూస్ అని చెప్పాను. ఎలా ఐడెంటిఫై చేయాలి, బేసిక్ గా రూలింగ్ పార్టీ అండ్ ఆపోజిషన్ పార్టీస్ మీట్ అవ్వాలి, ప్రీ కన్సల్టేషన్స్ జరిగి దే హ్యావ్ టు డిసైడ్ ది అజెండా ఆఫ్ ద సెషన్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఫస్ట్ ప్రాబ్లం దట్ వీ కెన్ యాక్చువల్లీ జనరేట్ ఇస్, ఓకే, ఇక్కడ ప్రీ కన్సల్టేషన్స్ అనేవి జరగట్లేదు. రూలింగ్ పార్టీస్ కి, ఆపోజిషన్ పార్టీస్ కి కన్సల్టేషన్స్ జరగకుండానే మనకి మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు.
సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. అండ్ ప్రీ లెజిస్లేటివ్ ప్రిపరేషన్ లో డ్రాఫ్టింగ్ ఆఫ్ ద బిల్స్ చేసి డ్రాఫ్ట్ బిల్స్ ని స్క్రూటినీ కోసం పంపివ్వాలి. ఎవరి దగ్గరికి పంపివ్వాలి? పార్లమెంటరీ కమిటీస్ దగ్గరికి పంపివ్వాలి. కానీ అది పంపించట్లేదు. పార్లమెంటరీ కమిటీస్ కి ప్రీ డ్రాఫ్ట్ బిల్స్ ని పంపించట్లేదు. దట్ ఈస్ సెకండ్ ప్రాబ్లమ్. అండ్ ద థర్డ్ ప్రాబ్లమ్ ఈస్ వైల్ షెడ్యూలింగ్ ద సెషన్. సో రీసెంట్ గా ఏమైంది అని అంటే లాట్ ఆఫ్ ది ఆర్టికల్స్ గాట్ పాప్డ్ అప్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆఫ్టర్ ద వింటర్ సెషన్ సేయింగ్ దాట్ షెడ్యూల్ ఆఫ్ ద సెషన్స్ అంటే సెషన్స్ యొక్క టైమింగ్ చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోతూ వస్తున్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద 1950s, అప్పుడు ద డిబేట్స్ అండ్ డిస్కషన్స్ దట్ ఆర్ దేర్ ఆర్ మేడ్ బై నెహ్రూ లాంటి వాళ్ళు లాట్ ఆఫ్ డిస్కషన్స్ చేసేవాళ్ళు. సెషన్స్ టైమింగ్స్ చాలా ఎక్కువగా ఉండేవి. ప్రాబ్లం ఇప్పుడు థర్డ్ ప్రాబ్లమ్ దట్ వీ ఐడెంటిఫై ఇస్ nowadays the sessions timing are getting reduced. Session timings for discussions is getting reduced. So that is third problem that we have identified. Next, fourth problem. So parliamentary session time lo question hour and 0 hours time lo okay, MPs are not participating well. MPs are reluctant to show the participation. కొంతమంది MPs పార్టిసిపేట్ చేయాలనుకున్నా విప్ కంట్రోల్ ఎక్కువైపోతుంది. పార్టీస్ కి విప్స్ ఉంటారు కదా, ఆ విప్ యొక్క కంట్రోల్ పెరగడం వల్ల ఎంపీస్ యొక్క ఇండివిజువాలిటీ అనేది తగ్గుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? సో డెమోక్రటిక్ నేచర్ ఆఫ్ ది పార్లమెంట్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ బిల్స్ సమయంలో, డిబేట్ సమయంలో, డిస్కషన్ సమయంలో ప్రాపర్ డిస్కషన్స్ అనేవి జరగట్లేదు. మెయిన్లీ బడ్జెటరీ డిస్కషన్, ఫినాన్షియల్ ఓవర్ సైట్ లో చాలా తగ్గిపోయాయి డిబేట్స్ అండ్ డిస్కషన్. అండ్ ఆల్సో ఈ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరిగిన more probably these are revolving around the political ideologies. Okay, so larger good of the society gurinchi discuss cheyatledu, they are discussing about the political ideologies. Okay, they are always blaming the ruling party and ruling party is always blaming the opposition party. Effective debates and discussions జరగట్లేవు. అండ్ ఆల్సో పార్లమెంటరీ కమిటీస్ కి రిఫర్ చేసే బిల్స్ కూడా చాలా తగ్గిపోయాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఏం చూస్తారు అంటే the effective usage of the time of the sessions is getting decreased. Most of the time disruptions జరుగుతున్నాయి. ఫ్రీక్వెంట్ గా అడ్జాయిన్మెంట్స్ పాస్ చేయడం, వాకౌట్స్ జరగడం, డిసిప్లిన్ అండ్ డెకోరం ఆఫ్ ది హౌస్ ని మెయింటైన్ చేయకపోవడం అనేది జరుగుతుంది. సో బేసిక్ గా ఇక్కడ ఒక స్టేక్ హోల్డర్ వచ్చేసి స్పీకర్ అని చెప్పాను కదా. స్పీకర్ ఏం చేస్తున్నారు? హీఈస్ గోయింగ్ విత్ ద పార్టీసన్షిప్ అనమాట. స్పీకర్ ఒక పార్టీకి సంబంధించిన వాడు కాబట్టి ఆ పార్టీస్ కి సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ గా ఆపోజిషన్ పార్టీస్ కి సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ స్పీకర్ యొక్క రోల్ అనేది ఇన్ఎఫెక్టివ్ గా, పార్టీసన్ గా ఉంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో డిక్రీజింగ్ ద లెజిస్లేటివ్ అండ్ ఎఫిషియన్సీ. సో దట్ ఈస్ ద సెవెంత్ పాయింట్ దట్ వీ హావ్ జనరేటెడ్. అండ్ ఓటింగ్ అండ్ పాసేజ్ టైంలో కూడా ప్రాపర్ గా ఓకే, వీఆర్ నాట్ సీయింగ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆల్ ది ఎంపీస్ ప్రాపర్ గా అటెండ్ అవ్వట్లేదు అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఈ బిల్స్ ఇంట్రడక్షన్ టైంలో, ఈ బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేసే టైంలో ప్రైవేట్ మెంబర్ బిల్స్ యొక్క ఇంట్రడక్షన్ తగ్గిపోతుంది అనమాట. ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఆల్టర్నేటివ్ ఫ్రైడేస్ లో డిస్కస్ చేస్తారు, హాఫ్ డే వాళ్ళకి అలొకేట్ చేస్తారు. బట్ సిన్స్ 1980s ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ మెంబర్ బిల్స్ పాస్ అవ్వలేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ, అంటే ప్రైవేట్ మెంబర్ బిల్స్ కూడా తగ్గిపోతుంది, విచ్ ఇస్ నెసెసరీ ఫర్ ద డెమోక్రసీ లైక్ ఇండియా. అండ్ ఇంప్లిమెంటేషన్, పోస్ట్ ఇంప్లిమెంటేషన్ లో కూడా ప్రాపర్ స్క్రూటినీ అనేది జరగట్లేదు. అండ్ గవర్నమెంట్ ఓవర్ సైట్ అనేది తగ్గిపోతుంది. దట్ ఈస్ అనదర్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి, పార్లమెంటరీ కమిటీ పోస్ట్ స్క్రూటినీ కూడా ప్రాపర్ గా జరగట్లేదు అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ ద పొలిటికల్ విల్ రాదర్ దాన్ ద లార్జర్ గుడ్ ఆఫ్ ద సొసైటీ. అండ్ రీఎలక్షన్ జరిగే టైంలో కూడా ఏమవుతుంది అంటే పీపుల్ ఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద మీడియా కవరేజ్. మీడియాలో ఎవరైతే పొలిటికల్ లీడర్స్ హైలైట్ అవుతున్నారో వాళ్ళకి ఇన్క్లైన్ అవుతున్నారు అనమాట. జనరల్ సిటిజన్ ఆల్సో దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రాపర్ గా లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయట్లేదు. ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. దే ఆర్ ఎలెక్టింగ్ ద రాంగ్ పీపుల్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఓకే, సో దిస్ ఆల్ పాయింట్స్ ఆర్ రిలేటెడ్ టు ద కాసెస్ ఆఫ్ ఇన్ఎఫెక్టివ్నెస్ ఇన్ ద లెజిస్లేటివ్ ఫంక్షనింగ్. అయితే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అని అంటే, సో యాజ్ దిస్ ఇస్ డైరెక్ట్లీ దేర్ ఇన్ ద మెయిన్ సిలబస్, మీరు స్టాటిక్ పార్ట్ లైక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అండ్ ఆల్సో న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు డేటా ఏదైతే చూస్తుంటారో ఆ డేటాని మీ నోట్స్ లో పాయింట్ అవుట్ లైక్ పైలప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, డేటాని ఒక దగ్గర సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు సబ్స్టాన్షియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యూ రైట్. ప్రతి పాయింట్ మీరు చెప్పిన దానికి ఒక జస్టిఫికేషన్, ఒక డేటాని ప్రొవైడ్ చేసినట్టయితే ఇట్ విల్ మేక్ యూ ఫెచ్ మోర్ మార్క్స్ ఇన్ అడిషన్. సో ఇప్పటివరకు మీరు జనరేట్ చేసిన పాయింట్స్ ఏంటి? దీస్ ఆర్ ద కాసెస్. మరి మెజర్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది? అగైన్ ఇదే అప్రోచ్ లో రండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెజర్
జనరేట్ చేయండి. అజెండా సెట్టింగ్ కోసం ప్రీ కన్సల్టేషన్స్ ని ఎంకరేజ్ చేయాలి ఆపోజిషన్ పార్టీస్ కి, రూలింగ్ పార్టీస్ కి. అండ్ వైల్ డ్రాఫ్టింగ్ ద బిల్స్ డెఫినెట్లీ పార్లమెంటరీ కమిటీస్ ఒక స్క్రూటినీకి పంపించాలి. పార్లమెంటరీ సెషన్స్ టైంలో ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అప్లికేబుల్ చేసి ప్రస్తుతం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద లోక్సభ అండ్ రాజ్యసభని రిఫార్మ్స్ తీసుకురావాలి. అండ్ స్పీకర్ యొక్క రోల్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలన్నమాట. హీ షుడ్ నాట్ బి ఇంక్లైన్డ్ టువర్డ్స్ ఎనీ పొలిటికల్ పార్టీ. దానికోసం సరైన చర్యలు తీసుకురావాలి. అండ్ బడ్జెటరీ డిస్కషన్ టైమింగ్ ని పెంచాలి, సెషన్స్ టైమింగ్స్ ని పెంచాలి. ఓకే. అండ్ ఆల్సో ప్రైవేట్ మెంబర్ బిల్స్ ని ఆల్టర్నేటివ్ ఫ్రైడేస్ కాకుండా వెడ్నెస్డే షిఫ్ట్ చేయొచ్చు. ఓకే. ఫ్రైడే ఎలా ఉంటుంది, యాజ్ నెక్స్ట్ డే వీకెండ్ దగ్గరలో ఉంది కాబట్టి ఫ్రైడే రోజు రిలక్టెన్సీ విల్ బి సీన్ ఇన్ ద డిస్కషన్ ఆఫ్ ద బిల్స్. కాబట్టి ప్రైవేట్ మెంబర్ బిల్స్ డిస్కషన్ ని వెడ్నెస్డే కి షిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డిసిప్లిన్ ఆఫ్ ద హౌస్ మెయింటైన్ అవ్వడానికి ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తీసుకురావాలన్నమాట. అండ్ పోస్ట్ రెగ్యులేషన్, పోస్ట్ స్క్రూటినీ కోసం ప్రతి బిల్లుని ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే. అండ్ ఆల్సో పీపుల్ హ్యావ్ టు బి మేడ్ అకౌంటబుల్. ఓకే. పీపుల్ ని ఇన్వాల్వ్ చేయాలన్నమాట ఇన్ ద ఎవాల్యుయేషన్ ప్రాసెస్. ఓకే. Social evaluation. So people need to evaluate. So general citizens like you and me have to evaluate the success of the schemes and policies that the government has brought. Elections time lo kuda proper awareness campaigns ni తీసుకురావాలి so that people will know what is good for their society and what is not. Rather than following the yellow journalism models. Yellow journalism ante enti? So media is getting inclined to some political parties. A media coverage and highlighting of some political leaders is leading to the coming up of the parties which are not actually doing well. Okay. So this is how you have to generate points. ప్రతిసారి ఇలా రాయక్కర్లేదు. జనరల్ ఈ పాయింట్స్ ని మీరు బ్రెయిన్ స్టార్మ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదండి. ఓకే, పార్లమెంటరీ ప్రాసెస్ లో ఫస్ట్ ఎజెండా సెట్టింగ్ ఉంటుంది. ఎజెండా సెట్టింగ్ టైంలో ఇలాంటి ప్రాబ్లం ఉంది. సో కథం ఒక పాయింట్ రాసేస్తారు. నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రిపరేషన్ లో ఈ ప్రాబ్లం ఉంది. పార్లమెంటరీ సెషనింగ్ టైంలో డిబేట్స్, డిస్కషన్స్ ఆ టైంలో ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. స్పీకర్ రోల్ దగ్గర ప్రాబ్లం, ఓటింగ్ అండ్ పాసేజ్ లో ఒక ప్రాబ్లం, ప్రీ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం, ఎలక్షన్స్ లో ప్రాబ్లం. సో దీనికి తగ్గ ప్రతి ప్రాబ్లం కు ఒక సొల్యూషన్ రాసేద్దాం, అయిపోతుంది. డెఫినెట్ గా తక్కువ టైంలో మీరు ఆన్సర్స్ ని జనరేట్ చేయగలుగుతారు. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. రైట్, నౌ లెట్స్ గో టు ద కన్క్లూజన్ పార్ట్. మోడల్ ఆన్సర్ లో ఉన్న కాసెస్ ని ఒకసారి గ్లాన్స్ చేద్దాం. ఫ్రీక్వెంట్ డిస్ట్రప్షన్స్ చెప్పానా లేదా, కాకపోతే దానికి ఒక పాయింట్ సబ్స్టాన్షియేషన్ అనేది అవసరం. ఓకే, ఈ పాయింట్స్ ని మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ సివిలిటీ అండ్ ట్రస్ట్, పీపుల్ ఆర్ లూజింగ్ ట్రస్ట్ బికాస్ ఆపోజిషన్ కి, రూలింగ్ పార్టీకి కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది కాబట్టి. ఫ్రీక్వెంట్ డిస్ట్రప్షన్స్ చూస్తున్నాం. 2024 వింటర్ సెషన్ ఎగ్జాంపుల్ రాయొచ్చు. లాట్ ఆఫ్ అడ్జాయిన్మెంట్స్ జరిగాయి. ఓకే. అండ్ ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ స్టాండర్డ్స్, దెర్ ఇస్ అ డిక్లైన్ ఇన్ ద రిప్రజెంటేషన్ స్టాండర్డ్స్. ఓకే. అండ్ ఇక్కడ ప్రతి పాయింట్ కి ఒక సబ్స్టాన్షియేషన్ ఉంది కదా, ఈ పాయింట్స్ ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. ఈ పీడిఎఫ్ మీకు తారా ఐఎస్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో. మెజర్స్ టు ఇంప్రూవ్ పార్లమెంటరీ ఎఫెక్టివ్నెస్, రూల్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. కన్సెన్సస్ అనేది, ఆల్ పార్టీ కమిటీస్ కి కన్సెన్స్ అనేది ఇంపార్టెంట్. స్కిల్డ్ రిప్రజెంటేషన్ ని ఎంకరేజ్ చేయాలి. ఎంపీస్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్స్ అండ్ డిస్కషన్స్. కాబట్టి స్కిల్డ్ రిప్రజెంటేషన్ అనేది అవసరం. పబ్లిక్ అకౌంటబిలిటీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూటివ్ హ్యాస్ టు బి అకౌంటబుల్ ఫర్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ దే హ్యావ్ టేకెన్. ఓకే, దిస్ ఇస్ హౌ యూ కెన్ ఆన్సర్ ది ఆన్సర్. ఓకే, కన్క్లూజన్ పార్ట్ లో ఎలా రాస్తారు? సో యూ హ్యావ్ టు సింప్లీ కన్క్లూడ్ దాట్ పార్లమెంటరీ డిస్ట్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియాకి, దాని యొక్క గవర్నెన్స్ కి ఎప్పుడూ ఒక థ్రెట్ లానే ఉంటాయి. సో దిస్ విల్ వేస్ట్ ద రిసోర్సెస్. పబ్లిక్ యొక్క ట్రస్ట్ ని అండర్మైన్ చేసే వాళ్ళం అవుతాం బికాస్ ఆఫ్ ది డిస్ట్రప్షన్స్. కాబట్టి వీ హ్యావ్ టు రీస్టోర్ ది కోరం. దీనికోసం మల్టీఫెసెటెడ్ అప్రోచ్ తో ముందుకు రావాలి. కొలాబరేటివ్ ఎఫర్ట్స్, ట్రాన్స్పరెన్సీ మోడల్స్ ని తీసుకురావాలి. కొన్ని రిఫార్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తీసుకురావాలి. దట్ ఈస్ హౌ వీ కెన్ యాక్చువల్లీ స్ట్రెంథెన్ ది డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ది కంట్రీ. ఇలా మీరు రాసేయచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ discussion of this particular answer in detail. Okay, so I hope this video has added some value to your knowledge base. Next class lo mali kaluddam. ఈ విధంగానే రోజు అభ్యాసన సిరీస్ ని చూడండి and actually improve your answer writing skills. Okay, let's meet in the other class. Until then, take care, bye and keep smiling everyone.